రిలేటివ్స్ చెప్పిన తర్వాత ఐ స్టార్టెడ్ షోయింగ్ ఇంటర్వ్యూస్ ఆన్ టీవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై పేరెంట్స్. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. డైరెక్టర్గా అవ్వాలి అని అనుకున్నారు కదా, మరి సాఫ్ట్వేర్ జాబ్ అనేది జస్ట్ ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నారా? అలా అని కాదు, సో రిక్వైర్మెంట్ ఉండాలి కదా. సో ఇఫ్ ఐ వుడ్ గెట్ ఏ ఛాన్స్ ఐ వుడ్ డూ దట్. చేస్తాను. ఛాన్స్ రాదు, మనం వెతుక్కోవాలి. అదే అంటే ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అని? చేస్తున్నానండి. స్క్రిప్ట్స్ రాయడం జరిగింది. సో వెయిటింగ్ ఫర్ ది మూమెంట్. ఓ, స్క్రిప్ట్స్ రాసారా? ఏమైనా ఒక స్టోరీ చెప్తారా? అది డొమైన్లోనే రిలీజ్ చేద్దామని. సో ఓకే, ఎవరికైనా చెప్పడం జరిగిందా పని? లేదండి, ఎవరికి చెప్పలేదు. ఓకే, ఇంకేమైనా వాయిసెస్ వినొచ్చా మీ దగ్గర నుంచి? జస్ట్ నేను ఒక టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేస్తారా? చేస్తాను. నేను ఒక 1 minute టైం మీకు ఇస్తాను. ఆ 1 minute టైంలో మీరు ఎన్ని వాయిస్లు చేయగలరో అన్ని వాయిస్లు చేయండి. ఓకే. ఇప్పుడు చేసినవి కాకుండా ఎక్సెప్ట్ దీస్ వాయిసెస్. దెన్ ఐ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇంకా ప్రాక్టీస్ చెయ్యాలా? ఆల్రెడీ చేశాను కదండి వాయిసెస్. ఓకే, చెయ్యండి. 1 minute టైం ఇస్తున్నాను మీకు ఆల్రెడీ. ఓకే, హర్ష సాయి వాయిస్ చేస్తాను. ఓకే. హర్ష సాయి గారు షార్ట్స్లో మాట్లాడతారు కదా, అది ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తాను. ఈ ఎండలో కష్టపడి పనిచేస్తున్న ఆవిడ దగ్గర ఒక రైస్ గ్రీన్ తిని 50,000 రూపాయలు పే చేయబోతున్నాం, ఆవిడ రియాక్షన్ ఏంటో చూద్దాం. ఆ విధంగా ఉంటుందండి. అండ్ మీరు మొహమ్మద్ షఫీ మోటివేషనల్ స్పీకర్ మాట్లాడతారు కదా, ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తాను. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే వాడి కథని మనం అర్థం చేసుకోవాలి. ఒక ఆవిడ ఒక ఊర్లో వెళ్ళి నీళ్ళు సాయం చేస్తుంటే అడ్డంగా ఒక కొండ ఉందని చెప్పి తన భర్త కొండని సైతం తొలగించాడు. ఈ విధంగా మీరు జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నట్టయితే మీ గమ్యస్థానాన్ని మీరు చేరుకుంటారు. ఆ విధంగా ఉంటుందని. అండ్ జగన్ గారు మాట్లాడితే అసెంబ్లీలో ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను. అధ్యక్ష, ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? కూర్చోమని చెప్పండి అధ్యక్ష. నేను 10th ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అధ్యక్ష, డిగ్రీలో 60% అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? కూర్చోమని చెప్పండి అధ్యక్ష. ఆ విధంగా ఉంటుందండి. అండ్ కేపాల్ గారు మాట్లాడితే ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను. నార్మల్గా బయట కలుస్తారు కదా, ఈరోజు సెల్ఫీలు వద్దు, వీడియోలు వద్దు, ఎందుకంటే ఇంటర్వ్యూతో కూర్చున్నాను కదా, బయటకు వచ్చిన తర్వాత మీకు సెల్ఫీలు ఇస్తాను, ఓకేనా, బాయ్. ఆ విధంగా ఉంటుందండి. అండ్ అంతే అండి. 1 minute టైం అయిపోయిందా? ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేశారు. ఇంకేం వాయిస్లు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు? చేయాలండి. ఇంకా కమెడియన్స్ కానీ అంటే నార్మల్గా మైండ్లో ఉంటాయి కదా, వీళ్ళ వాయిస్ చేయాలి, వీళ్ళ వాయిస్ చేయాలి, అలాగా. అదే జేపీ గారు కానీ ఈ వాయిసెస్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. హ్యావ్ టు డూ దట్. అయితే మైండ్లో ఏం లేవు, ఈ వాయిస్ ప్రాక్టీస్ చేయాలి? అదే ఉన్నాయండి, చెప్తున్నాను కదా, ఈ వాయిసెస్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందండి. జేపీ గారి వాయిస్ కానీ, ఇప్పుడు మన వేరే డిఫరెంట్ మన కమెడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరి వాయిస్ కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఆన్ ఏ నోట్ కాదు, వాయిసెస్ ఉన్నాయి, హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే. నార్మల్గా మీరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా, మరి ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు? అసలు అది మిమిక్రీ నేను ఎక్కడ ప్రాక్టీస్ చేయలేదు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటారంటే మీకు అంత టైం ఎలా మేనేజ్ చేసుకుంటారు? ఎందుకంటే 8 hours మీకు ఆఫీస్లోనే సరిపోతుంది. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు అంటున్నాను. చెప్తున్నాను, జనరల్గా ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు అంతే. ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు వాయిసెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే దానికంటూ పర్టికులర్ టైం ఏమి ఉండదు మీకు? పర్టికులర్గానే ఇదేం లేదు. ఫ్రెండ్స్ వెన్ ఐ వాజ్ అబౌట్ టు సిట్ విత్ మై ఫ్రెండ్స్తో సరదాగా చేసేవాడిని. అక్కడే ప్రాక్టీస్ చేయడమైనా మాట్లాడడమైనా. మీ ఫ్రెండ్స్ ఏమైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా మిమ్మల్ని, ఈ వాయిస్ చేయరా బాగుంటుంది, ఈ వాయిస్ను నేర్చుకోరా బాగుంటుంది అని? చేస్తారండి. ఇప్పటి వరకు ఏమైనా చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఏమైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? అంటే చెప్తారు, షార్ప్ చేసుకో, యూ నీడ్ టు పుట్ పాలిష్ అని చెప్పి అంటారు. పాలిష్ చేసుకుంటే వీళ్ళు అచీవ్ అని చెప్పి చాలామంది చెప్పారు. అదే, ఈ మూవీలో ఏదైనా క్యారెక్టర్ గురించి, ఈ క్యారెక్టర్ చేయరా నువ్వు, బాగుంటుంది, ఈ క్యారెక్టర్ వాయిస్ బాగుంటుంది, చెయ్యు అని ఇలాంటివి ఏమైనా చెప్తూ ఉంటారా? చెప్తూ ఉంటారు ఎవ్రీ టైం. ఏ సీన్ అయినా సరే, దేంట్లో అయినా చెప్తుంటాను కదా, సో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.